స్వామి చెప్పిన 4 Fsలో 4వ పాయింట్ అండి. ఇది ఫినిష్ ద గేమ్. 4వ పాయింట్ వచ్చేసరికి ఫినిష్ ద గేమ్. అంటే ఈ పైన 3 కూడా మనం ఫాలో అవుతూ వచ్చినప్పుడు మనకి చివరిగా జరిగేది ఏంటంటేనండి, జీవితంలో గేమ్ అంటే మనం జీవితాన్ని అనుకోవచ్చు, ఒక ఆట అనుకోవచ్చు. లైఫ్ ఈజ్ ఎ గేమ్, ప్లే ఇట్ అన్నారు స్వామి ఎన్నో కాంటెక్స్టుల్లో. సో అది ఏదైనా కావచ్చు, కానీ మనం తీసుకున్నది మనం ఎలా కంప్లీట్ చేసుకుంటాం అంటే ఏంటి, ప్రతిరోజు కూడా నిత్య విద్యార్థిలాగా ప్రతిరోజు కూడా కొత్త కొత్తవి నేర్చుకోవడము. అంటే మనకి షార్పెనింగ్ ద సా అని ఒక ప్రిన్సిపల్ ఉందండి, మేనేజ్మెంట్లో చెప్పుకుంటాం మనం. అంటే ఒక కత్తి కానీ ఒక చాకు ఏదైనా ఉంటే కనుక మనం కోస్తూ పోయాం రోజు కూరగాయలు పళ్ళు అవన్నీ, కొన్ని రోజులు అయ్యాక ఏమవుతుందండి, బండబారిపోతుంది. అప్పుడు అదే మెత్తటి టొమాటో కూడా కట్ కాదు ఒక్కొక్కసారి, ఇంకా బూడిద గుమ్మడికాయ తొక్కున్నవి అలాంటివి అసలు మనం ఆలోచించక్కర్లేదు. మామూలు మెత్తగా ఉండే టొమాటో పండు కూడా కట్ కాదు. అప్పుడు ఏం చేస్తాం, ఈ కట్ చేయడం అనే క్రియ ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఆపి పాజ్ ఇచ్చి ఫస్ట్ ఏం చేస్తాం, ఆ కత్తికి పదును పెడతాం. ఎందుకు, మన చేతిలో ఉన్న పరికరం కనుక సరిగ్గా లేకపోతే మనం చేసే పని కూడా సక్సెస్ఫుల్గా చక్కగా అవ్వదు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం టైం దాని నుంచి పక్కకి జరిగి పాజ్ ఇచ్చి మనం ఏం చేయాలి, కత్తికి పదును పెట్టుకోవాలి. అంటే ఆ కత్తికి పదును పెట్టడం అంటే ఎలాంటిదంటే, ఇది సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషను ముందు దాంట్లో అనుకుంటే, ఇప్పుడు దాని నుంచి వచ్చేది సెల్ఫ్ రియలైజేషన్. కత్తికి పదును పెట్టుకోవడం అంటే ఏంటి, మన లోపల అరిషడ్ వర్గాలు ఉన్నాయి. ఒకవేళ స్పిరిచువల్గా తీసుకుంటే అరిషడ్ వర్గాలు ఎంతవరకు తగ్గించుకోవాలి, ఏది తగ్గించుకోవాలి, ఏది నాకు అడ్డం వస్తుంది, సెల్ఫ్ రియలైజేషన్. నేనే భగవంతుడు, లేకపోతే భగవంతుడిని నేను చేరుకోవడంలో నాకు ఏది అడ్డం వస్తుందో దాన్ని ఎట్లా వదిలించుకోగలుగుతున్నాను. సాక్షాత్కారం, భగవంతుడు సాక్షాత్కారం నాకు కావాలంటే నేను ఎట్లా అంటే, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న 4 చతుర్విధ పురుషార్థాలతో లింక్ చేయొచ్చు, తర్వాత లైఫ్ సైకిల్తో లింక్ చేయొచ్చు అని చెప్పినట్టుగానే ఇంకొక పాయింట్ కూడా మనం లింక్ చేసుకునేది స్వామి టీచింగ్స్ నుంచి తీసుకుంటే కనుక ఫస్ట్ స్టేజ్ని చమత్కార్తో మనం లింక్ చేసుకోవచ్చండి. అంటే ఫాలో ద మాస్టర్ని. అంటే ఫాలో ద మాస్టర్ అన్నప్పుడు మనం ఫాలో అయ్యేటప్పుడు ఏంటి, చమత్కారాలు ఎవరెవరైనా ఆయన చూపించిన లీలలు ఏదైతే ఉన్నాయో, లేకపోతే ఏదైనా మిరకిల్స్ ఏమైనా చేసినవి చూసి మనం ఆకర్షింపబడతాం దాని వైపు. అది చమత్కార్ స్టేజ్ అనమాట, ఫస్ట్ స్టేజ్. అలాగే రెండో స్టేజ్కి వచ్చేసరికి సంస్కార్ స్టేజ్. అంటే ఏమన్నారు, ఫాలో ద మాస్టర్ ఫేస్ ద డెవిల్ అన్నాం. అంటే అప్పుడు అక్కడ సంస్కారం మన లోపల మనం ఇంటర్నలైజ్ అయ్యి మనం మార్చుకుంటే కానీ అక్కడికి మనం సంస్కరింపబడం. కాబట్టి తర్వాత పరోపకారం, అంటే మనం ఈ 2 స్టేజ్లు దాటాక 3వ స్టేజ్ వచ్చేసరికి ఫైట్ టు ద ఎండ్ అన్నాం కదా. ఫైట్ టు ద ఎండ్ అన్నప్పుడు ఏం చేస్తాం, చివరి వరకు ఉండాలి అని అంటే మనం నేర్చుకున్నది, మనం తెలుసుకున్నది ఏది ఉందో అది వేరే వాళ్ళకి మనం షేర్ చేసుకోవడానికి చూస్తాం అనమాట. అది పరోపకారం. అంటే స్వామి పరోపకారం ద్వారా ఇంతమందికి ఇన్ని చేస్తున్నారు. ఒక చెట్టు సాయం చేస్తోంది, ఒక నది సాయం చేస్తోంది, నేచర్ సాయం చేస్తోంది. ఇన్ని చేస్తున్నప్పుడు మనం ఎందుకు సహాయం చేయకూడదు అనే ఒక పరోపకార బుద్ధి రావాలి. తర్వాత సాక్షాత్కార్, అంటే ఫినిష్ ద గేమ్ అన్నప్పుడు ఈ సాక్షాత్కార్ అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, ఇది చేస్తే ఇంకా నాకు అంతే, ఇది ఇంకా ఫైనల్ కదా, దీన్ని చేస్తే ఇంకేం చేయక్కర్లేదు అనేది గనక మనం ఆలోచించుకోగలిగితే అప్పుడు మనకి ఏదైనా ఒక కార్యం కానీ ఒక సాధన కానీ ఏదైనా చేసేటప్పుడు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఏంటి, ప్రతిరోజు మనం ఎలాంటి డెసిషన్స్, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వగలుగుతాము. అసలు అల్టిమేట్ గోల్ ఏంటి, స్పిరిచువల్ రియలైజేషన్లో అల్టిమేట్ గోల్ ఏంటి, ఎన్లైటన్మెంట్కి. ఈ సెల్ఫ్ రియలైజేషన్ అనేది కనుక నాకు రాకపోతే, ఆత్మ సాక్షాత్కారం అనేది రాకపోతే ఎన్నిసార్లు పుడతాను, ఎన్నిసార్లు వస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు స్వామి ఏమన్నారు, మనిషిగా ఎందుకు పుట్టావు నువ్వు అంటే మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం అన్నారు. అదే మన గోల్ అన్నారు. అంటే ఎన్నిసార్లు వచ్చినా, ఏ యోనిలో పుట్టినా కూడా మళ్ళీ రావడం పోవడమే. పుట్టిన ప్రతిదానికి చావు ఉంటుంది. అలాంటప్పుడు స్టార్ట్ ఉన్నప్పుడు ఎండ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనం అసలు ఎందుకు వస్తున్నాం ప్రపంచంలోకి, మళ్ళీ రాకుండా ఉండడం కోసం నేను ఏం చేస్తే ప్రపంచంలో నేను మళ్ళీ ఈ జన్మెత్తే అవసరం ఉండదో అది నేను తెలుసుకోవాలి. అంటే ఏంటి, నేను కంటిన్యూస్గా ఏదైనా నేర్చుకుంటూ ఉండాలి. నిన్నటికంటే ఈరోజు ఏమైనా బెటర్గా ఉన్నానా, నిన్నటికంటే అంటే నేను చూసే విధానంలో కానీ, నేను మనుషులతో బిహేవ్ చేసే తీరులో కానీ, నన్ను నేను కండక్ట్ చేసుకునే విధానంలో కానీ, ఆధ్యాత్మికంగా నేను భగవంతుడిని ప్రతి దాంట్లోనూ చూడగలిగే దృష్టిలో కానీ, వీటిల్లో నేను ఏమైనా మార్పు చెందానా, ఏదైనా గ్రో అయ్యానా, నా గురించి నేను ఎంత తెలుసుకున్నాను. నేను అందరి గురించి తెలుసుకుంటున్నాను, అందరిలో ఉన్న వీక్నెస్లు కనిపెడుతున్నాను, కానీ
నాలో ఉన్న వీక్నెస్లు నన్ను నేను ఉద్ధరించుకోవడానికి అరిషడ్ వర్గాల్ని నేను ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాను. సో నేను ఏం చేయాలి? సెల్ఫ్ ఆడిట్, సెల్ఫ్ ఎంక్వైరీ ఇది ఎక్కువ చేసుకోవాలి. నేను ఈ సెల్ఫ్ ఎంక్వైరీ ఎక్కువ చేసుకోవడం వల్ల నాకేమవుతుందంటే నేనైనా కూడా ఆ పరిస్థితిలో ఉంటే అలాగే చేస్తాను కదా, ఇవాళ నేను ఇట్లా మాట్లాడి ఉండకూడదు, ఇవాళ నేను ఇట్లా చేసి ఉండకూడదు అని ఏదైతే అనుకున్నామో అట్లాంటివన్నీ కూడా మనకి హెల్ప్ చేస్తాయన్నమాట సెల్ఫ్ ఎంక్వైరీలో మనం ఎలా ఉండాలి, ఎలా చేయాలి అని. అయితే దీంట్లో మనం ఈ సెల్ఫ్ ఎంక్వైరీ ఫినిష్ ద గేమ్ అన్నప్పుడు మనం ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటేనండి, స్వామి ఏమన్నారంటే సాధన ఇస్ ద రూట్, సేవ ఇస్ ద ఫ్రూట్ అన్నారు. అంటే హెల్ప్ ఎవర్ అవన్నీ ఇందాక మనం అనుకుంటున్నప్పుడు అంటే సాధన ఏదైతే ఉందో అది ఒక వేరు లాంటిది. మనకి మనం చేసుకునే పర్సనల్ సాధనాలు ఏదైతే ఉన్నాయో ఆ సాధనాలన్నీ కూడా మనం తీర్చిదిద్దుకుని ఆధ్యాత్మికంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం అని అన్నారు. కానీ దానికి వెనక సేవ చేసేది ఏదైతే ఉందో అదొక ఫలం లాంటిది. సేవ ఇస్ ద ఫ్రూట్ అన్నారు. అట్లాగే ఏమన్నారు? షార్పెన్ ద కనెక్ట్, బ్రైటర్ ద లైట్ అన్నారు. అంటే ఏంటి? నువ్వు స్వామితో ఒక గురువుతో ఎలా అయితే కనెక్ట్ అయి ఉన్నావో దాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకుంటూ ఉండు. ప్రపంచం అనేది నీకు ఎప్పుడూ కూడా డిస్టర్బ్ చేయడానికి చూస్తూనే ఉంటుంది. ఈ అట్రాక్షన్ బాగుంది, ఈ గురువు గారి దగ్గరికి వెళ్తే ఇంకా చాలా ఇదిట, ఇక్కడికి వెళ్తే ఇంకా ఆయన చాలా బాగా ఈజీగా చెప్పారట, లేకపోతే ఈయన చెప్పిన పద్ధతుల్లో మనకి తొందరగా మనకి ఆనందం కలుగుతుందిట, రకరకాలు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎంతో పట్టుదల, మనకెంతో ఓర్పు ఉండి కానీ ఇప్పుడు కొన్ని రోజులు అయ్యేసరికి ఏమవుతుందంటేనండి, ముందర స్టేజ్లో మనం ఫాలో ద మాస్టర్ అన్నప్పుడు మనం చేసిన ప్రతి చిన్న పనిని, చిన్న చర్యని కూడా ఒక గురువు కానీ, ఒక భగవంతుడిలాగా అనుకుంటున్న గురువు కానీ, మనకి మెంటర్ కానీ అప్రిషియేట్ చేయడం, మన ఎంకరేజ్ చేయడం జరుగుతుందండి. మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే ఓహో నేను చేస్తున్నది కరెక్టే, ఒక మార్గంలో వెళ్తూ నేను చేస్తున్న పని ఏదైతే ఉందో అది స్వామి మెచ్చుకున్నారు, నేను ఇలాగే కంటిన్యూ చేయాలి అని. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ దీంట్లో ఇవాల్వ్ అవుతూ మనం వెళ్తున్నప్పుడు ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు స్వామి కూడా మనకి అలా భుజం చరిచి ప్రతిసారి కనపడి చెప్పడండి మనకి. అప్పుడే మనకి చాలా నిజంగా చాలా పెద్ద పరీక్ష. ఎందుకంటే ఇది మరి స్వామి ఏం చెప్పలేదే దీని గురించి ఇలాగా ఎట్లాగా అని చెప్పి మనం అనుకున్నప్పుడు మనం ఏం చేసుకుంటాం? ఆ డివినిటీని సాక్షాత్కరింప చేసుకోవాలి మన లోపల. చేసుకుని మనకిప్పుడు 2011 తర్వాత ఎట్లా అయితే స్వామిని మనం డైరెక్ట్గా చూడడానికి మనకు ఒక అవరోధం కలిగిందో శివకి వాళ్ళ స్వామి దీని తర్వాత మార్టల్ బాడీ వదిలేసి వెళ్ళాక, కానీ మన అందరికీ అనుభవమే కదా 2011 నుంచి కూడా అది వరకు మనతో ఉన్న స్వామి ఈరోజు మన లోపల ఉన్నారు, ఇండ్వెల్లర్గా స్వామి ఉన్నారు మనకి లోపల అనే ఒక కన్విక్షన్ మనందరికి వచ్చింది. నిదర్శనాలు కనపడ్డాయి. అంటే స్వామి అన్ని చోట్ల ఉన్నారు, మనకిప్పుడు అలాగే గైడ్ చేస్తున్నారు, అలాగే గాడ్ చేస్తున్నారు అని గనక మనకి చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి? ఫినిష్ ద గేమ్. అంటే ఈ గేమ్ నేను ఈ జీవిత ప్రయాణంలో, లేకపోతే నేను ఈ పని తీసుకున్నాను, ఈ కార్యక్రమం తీసుకున్నాను, దీన్ని పూర్తి చేయాలి అన్నప్పుడు మనకు కావాల్సిన పనిముట్లు ఏంటి, మనం ఎలా ఉండాలి అని ఆలోచించుకుంటే స్వామి ఎప్పుడో చెప్పారండి, ఊరికే సేవ చేస్తూ పోవడం, సాధన ఏం లేకుండా ఉంటే అది నీకు బాండేజ్ అవుతుందని చెప్పారు. అలాగే ఒక్క భగవంతుడి పేరు ఒకటే తీసుకోవడం కాదు, భగవంతుడి పని కూడా చేయాలి అని చెప్పారు స్వామి. అంటే ఫినిష్ ద గేమ్ అన్నప్పుడు ఒక కార్యక్రమం మనం ఏమైనా తీసుకుని దాంట్లో వచ్చే ఛాలెంజెస్ అన్నీ ఫేస్ చేసి మనం చేస్తూ ఉన్నప్పుడు కూడా స్వామిని నమ్ముకుని స్వామి మనని నడిపిస్తారు, ఇది స్వామి పని. నేను స్వామిని నమ్ముకుని స్వామి మీద నాకు ప్రేమ ఉన్నప్పుడు నాకు ఈ స్వామి పని కూడా నేను చేయాలి, అప్పుడే నాకు స్వామికి నేను ప్రీతిపాత్రురాలను అవుతాను అని అనుకుంటే గనక అప్పుడు ఏమవుతుంది? మనం ఈ సోహం అనే స్టేజ్ నుంచి దాసోహం అనే స్టేజ్కి వెళ్ళడం అనే ప్రాసెస్ చక్కగా అవుతుందండి. ఇది మనం ఈ 4 స్టేజెస్లో, అంటే ఇవాళ 4 F's అనేది మనం టాపిక్ తీసుకున్నాం కాబట్టి స్వామి మనకి 4 పాయింట్స్ ద్వారా ఆధ్యాత్మికంగా మనకి ఏం చెప్తున్నారు అంటే ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్. ఇది మన పర్సనల్ లెవెల్లో జీవితంలో కూడా మన ఆధ్యాత్మికంగా కూడా ఈ 4 పాయింట్స్ని గుర్తుపెట్టుకుని సాధన చేస్తూ ఉంటే స్వామి మనకి అల్టిమేట్గా మన లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ మనం అచీవ్ చేయడానికి మనకి ఇంటా వెంట జంట ఉండి కాపాడుతాడని నా స్థిరమైన నమ్మకము, విశ్వాసము. సాయిరామ్.